వెల్కమ్ టు కే డ్రీమ్స్. ఆంధ్రుల చరిత్రలో అంతర్లీనంగా డాక్టర్ ఎం రామచంద్రారెడ్డి రాసిన పుంగనూరు చరిత్ర నాతో నేను పుస్తకాన్ని ఆదివారం డాబా గార్డెన్స్ స్థానిక హోటల్లో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం వైస్ చైర్మన్ ఆచార్య హనుమంతు లజపతిరాయ్ విడుదల చేసి తొలి కాపీ పుస్తకాన్ని అంతర్మదనం రచయిత డివి సూర్యారావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90 ఏళ్లలో కూడా శ్రమించి ఆయన జన్మించిన పుంగనూరు చరిత్రను పుస్తక రూపంలో రాసి విస్తృతపరచడం ఆదర్శనీయమన్నారు. శ్రీ నడియాడిన విశాఖలో రామచంద్రారెడ్డితో ఉన్న సత్సంబంధం మేరకు ఇక్కడ విడుదలను చేయడం జరిగిందని తెలియజేశారు. చరిత్ర అనేది అన్ని ప్రాంతాలకు అవసరమని, ఒక ప్రాంత చరిత్ర మరొక ప్రాంతానికి తెలియడం వల్ల వారి మధ్య సత్సంబంధం ఉంటుందని తెలియజేశారు. ప్రజల అవగాహనతో పాటు టూరిజం అభివృద్ధి చెందుతుందని, పుంగనూరు చరిత్ర విశాఖలో చర్చిస్తున్నామని, అలాగే ఉత్తరాంధ్రలో ఎన్నో చారిత్రక కట్టడాలు, కవులు, రచయితలు ఉన్నారని, ఇరువురి ప్రాంతాల సత్సంబంధం అందరికీ మంచిదని, రామచంద్రారెడ్డి రాసిన పుస్తకంలో అనేక సంక్లిష్టమైన చరిత్ర ఉందని తెలియజేశారు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఎన్నో అంశాల చరిత్ర దాగి ఉందన్నారు. సముద్రంలో నీటి బుడగలాంటి జీవితంలో మన చరిత్ర కొంతైనా తెలుసుకోవాల్సింది ఉంటుందని రామచంద్రారెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి మాట్లాడుతూ తెలియజేశారు. విశాఖ వాసులు కొత్త విషయాలపై తెలుసుకోవడంపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తుంటారని, కవులకు పెద్దపీట వేసిన విశాఖలో ఎంతో అనుబంధం ఉందని తెలియజేశారు. పుంగనూరు చరిత్రలో కలిగిన ఆలయాలు ఎన్నో ఉన్నాయని, ఈ పుస్తకంలో పుంగనూరు చారిత్రక కట్టడాలతో పాటు చరిత్రగాంచిన ఆలయాల విశేషాలు పొందుపరిచారని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ చైతన్యరెడ్డి, డాక్టర్ లక్ష్మీ సంగీత, ఐటీ మార్కెటింగ్ హెడ్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.